గృహజ్యోతి పథకంలో భాగంగా అందించనున్న ఉచిత విద్యుత్తుకు సంబంధించిన మార్గదర్శకాలు రేపో మాపో విడుదల కానున్నాయి. తొలి దశలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నంబర్ అనుసంధానమైన కరెంటు కనెక్షన్ కు మాత్రమే ఉచిత విద్యుత్తును ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటింటికి వెళ్లి ఆధారాలు సేకరిస్తున్న విద్యుత్ సిబ్బంది వీటినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49.50 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 30 లక్షల కనెక్షన్లు మాత్రమే నెలకు 200 యూనిట్లలోపు కరెంటు వాడుతున్నప్పటికీ 19.85 లక్షల మంది మాత్రమే ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు అందించారు. అలా ఇచ్చిన వారిలోనూ 5 లక్షల దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలు లేవు. దాదాపు 10 లక్షల మంది అసలు దరఖాస్తే చేయలేదు. ఈ నేపథ్యంలో తొలి దశలో అన్ని ఆధార్, రేషన్, సెల్ ఫోన్ నంబర్లు అనుసంధానమై ఉన్న కనెక్షన్లకు మాత్రమే ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, హైదరాబాద్ లో ఉచిత విద్యుత్ పథకానికి ఎవరు అర్హులు అనే అమలుపై కూడా ఇప్పటికే అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకొని ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేస్తామని కూడా అనుకుంటారు. అయితే మరి రేషన్ కార్డు లేని వారి విషయంపై కూడా ఉన్నతాధికారులు స్పందిస్తూ ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులకు రేషన్ కార్డులు అందిన తర్వాత ఉచిత విద్యుత్ కోసం వారు దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే ఉత్తరకైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి ఇప్పటికే ఇటు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేశారు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ కూడా జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశారు. ఇటు టీఎస్, ఎస్పీడీసీఎల్, మెట్రో జోన్ అధికారులు కూడా కసరత్తు ప్రారంభించారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు విధి విధాలకు సంబంధించిన జీవో వెలువడకపోయినా ఆయా సమావేశాల్లో ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఓవరాల్ గా ఇస్తున్న ఆదేశాల వరకు అధికారులు కూడా ఉచిత విద్యుత్ హామీ అమలు విషయంలో కసరత్తు చేస్తున్నారు. ముందస్తుగానే పూర్తి స్థాయిలో విద్యార్థుల సమాచారం సేకరించి రికార్డ్ చేసేస్తున్నారు. కాబట్టి ఈ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పూర్తయితే మాత్రం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వెంటనే అమలు చేసేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండగా భావిస్తారు. కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారపై కూడా ఇక ఎవరికి ఇప్పటికీ క్లారిటీ లేదు. కాబట్టి రికార్డులు మాత్రం అంటే దీనికి సంబంధించిన ఎవరెవరు అర్హులపై కూడా ఇప్పటి వరకైతే ఆ ప్రక్రియ మొత్తం ప్రారంభించడం చేస్తా ఉంది. మొత్తానికి జడ్చనగర్ లో దాదాపు 15 లక్షల డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లు ఉండగా మరో 4 లక్షల కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. పౌర సహకార శాఖకు సంబంధించి జడ్చనగర్ లోని 9 సర్కిల్లో కలిపి దాదాపు 6 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్టు కూడా అధికారులు కూడా గుర్తించారు. అయితే మొదటి విడతలో 6 లక్షల మంది వినియోగదారులకు ఉచిత విద్యుత్ అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. దీనిపై కూడా విధి విధాలు ఎలా రూపొందించడంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మళ్లీ సిటీలో రేషన్ కార్డుల తనిఖీలు నిర్వహించి బోగస్ అంటే అనర్హతకు సంబంధించిన కార్డులు తొలగిస్తే మాత్రం మరీ తక్కువ ఉచిత విద్యుత్ అర్హత సాధిస్తారు. కాబట్టి ఒక వ్యక్తికి ఎన్ని ఇళ్లున్నా ఒక ఇంటికే పథకం వర్తిస్తున్నారు. కూడా ఇంట్లో 8 మీటర్లున్నా 1 మీటర్కే ఉచిత విద్యుత్ అందుతారు కూడా అధికారులు వివరిస్తున్నారు. ఎందుకంటే చూసా చాలా వరకు సిటీలో ఇంటి ఓనర్ పేరే బిల్లులు వస్తున్నాయి. కాబట్టి చాలా వరకు కూడా రెంటెడ్ పీపుల్స్ ఉంటారు. ఎందుకంటే ఉద్యోగ నిమిత్తం చాలా మంది కూడా రెంటెడ్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటంటే కూడా ఇప్పటికే ఈ కసరత్తు ప్రారంభించారు. ఇందులో బాగా చాలా ఇళ్లలో రెంటెడ్ ఉన్న వారికి కూడా ఎవరి మీటర్ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఆ సెల్ ఫోన్ నెంబర్ ను దానికి అనుసంధానం చేసి దాని ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా కసరత్తు చేశారు. ఆ నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా త్వరలో తీసుకోవడానికి కూడా ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఇక సిటీలో కమర్షియల్ కనెక్షన్దారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం వర్తించేదని కూడా అధికారులు స్పష్టం చేశారు. ఇటు సిటీలో అక్రమ విద్యుత్ కనెక్షన్లపై కూడా దృష్టి సారిస్తున్నారు. ఉచిత విద్యుత్ పథకం దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. కాబట్టి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు ప్రజాపాలన సమయంలో ఇచ్చిన రసీదులను కూడా తమ వద్ద ఉంచుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక విద్యుత్ రీడింగ్ కోసం సిబ్బంది వచ్చినప్పుడు వాటిని చూపించి నమోదు చేసుకోవాలని కూడా అధికారులు సూచిస్తారు. కాబట్టి ఇప్పటికే ఈ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే త్వరలోనే ఉచిత విద్యుత్ 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వరకు కూడా రీడింగ్ ఆధారంగా చేయాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రూరల్ లో కూడా స్టార్ట్ చేశారు ఈ ప్రక్రియ కూడా. ఎందుకంటే ఇప్పటికే మీటర్ రీడింగ్ వస్తున్న వారి విషయంలో మాత్రం వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు 200 యూనిట్లలోపు వస్తున్న విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసుకుని వాళ్ళ డేటా అంతా కూడా పై అధికారులు కూడా పంపిస్తారు. కాబట్టి త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత విధి విధాలు రూపొందించిన తర్వాత ఈ యొక్క డేటా కూడా ఇచ్చిన తర్వాత ఎంతమంది లబ్ధిదారులు కూడా ఒక ఫైల్ ఒక ఫిగర్ వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే కసరత్తు ముమ్మరం చేసుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల చివరిలో
యూనిట్లకు ఉచిత విద్యుత్ అదేవిధంగా 5,000 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా అమలు చేస్తారు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలో విధి విధాలు రూపొందించి కూడా అధికారులు కసరత్తు చేస్తారు. మరి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే దీనివల్ల సుమారు ఎంతమంది లబ్ధి పొందే అవకాశం ఉంది? ప్రభుత్వం మీద ఎంత భారం పడనుంది? దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే ఇంకా అధికారులు లెక్కలు తీయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే సిటీ వ్యాప్తంగా అయితే 18 లక్షల డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని కూడా తెలుస్తుంది. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారనిపై కూడా ఇంకా వివరాలు సేకరిస్తారు. ఎందుకంటే 200 యూనిట్ల అనేది కూడా చాలా వరకు కూడా మేజర్ గా ఒక ఇంట్లో ఒక ఫ్యాన్ గానీ ఒక కూలర్ గానీ టీవీ ఉంటే మాత్రం 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అమలు అవుతారు. ఎందుకంటే చాలా వరకు కూడా వాళ్ళందరూ కూడా 200 యూనిట్లపై ఉచిత విద్యుత్ వస్తుంది. ఒకవేళ ఏసీ గానీ ఇతరత్ర ఇటు కూలర్లు గానీ లేకపోతే ఇటు వాషింగ్ మిషన్ వాళ్ళు ఉంటే మాత్రం 200 యూనిట్ల పైగా వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. కాబట్టి త్వరలోనే దీనిపై విధి విధాలు రూపొందిస్తే మాత్రం ఎంతమందికి ఇది ఇవ్వాలనిపై కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా విధి విధాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రకటించిన తర్వాత మరి రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటారా, లేకపోతే ఆధార్ కార్డు బేస్ చేసుకుని సెల్ నెంబర్ తో పాటు అంటే ఎక్కువగా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా చూస్తే మాత్రం దాదాపు 1 కోటి మంది పైగా జనాభా ఉంటారు. కాబట్టి మరి వీళ్ళ విషయంలో మాత్రం ఏ రకంగా ఆలోచిస్తారు? మరి రెంటర్ వాళ్లకు ఈ యొక్క ఉచిత విద్యుత్ ఇస్తారా అయ్యారా? ఇస్తే ఏ రకంగా ఇస్తారు? అంటే మరి వాళ్ళ పేరు మీద అయితే మీటర్ల నెంబర్లు ఉంటాయి, ఓనర్ పేరు మీద ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎవరి కనెక్షన్ లేట్ అయినపై కూడా ఆ నెంబర్లు అంటే సెల్ నెంబర్లు అనుసరణ చేసి దాని ఆధారంగా వాళ్ళకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారనిపై కూడా ఇంకా ఒక విధి విధాలు అయితే రూపొందించిన అవసరం ఉంది. కాబట్టి దీనిపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.